చూద్దాం. 7-8 చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మరలా ఒకసారి 7వ మాట చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని మాటి మాటికి కాపాడుతూ వస్తున్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ పాసానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఆయన వారికి కావాల్సినటువంటి ప్రతి మేలులను మీరే అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అయ్యా, ముఖ్యంగా మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఒక తీర్మానంతో ఈ సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ కృపగల హస్తాలకు మా కూడికలు అప్పగించుకుంటున్నాం తండ్రి. నన్ను మీ కుమారుని యొక్క రక్త ప్రోక్షణ కిందికి తీసుకొస్తున్నాను తండ్రి. ఆయన మీ శిలువ చాటును మరుగు చేసి నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమగల స్వరాన్ని మాకు వినిపించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. గతంలో మనము ఫాస్టింగ్ ప్రేయర్లో ఇదే మాటను చూసుకున్నాం. ఈ మాటను ఆధారంగా చేసుకొని నేను ఆ రోజు మీతో దేవుడు అడగమని కోరుతున్నాడు. యేసు క్రీస్తే చెప్పాడు, అడగండి మీకు ఇస్తాను అని చెప్పాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాలు చూసాం. ఎప్పుడెప్పుడైతే వారు అడిగారో అడిగిన ప్రతిసారి పొందుకున్నారు అని చూసాం. అయితే దేవుణ్ణి అడగకుండా లేకపోతే దేవుని యొద్దకు రాకుండా అడ్డంగా ఉన్నటువంటివి ఏంటి అన్నటువంటి విషయాలు కూడా 1-2 చూసుకున్నాం. తిరిగి దానిలోకి మనం వెళ్దాము. అదే విషయాలను కొంచెం వేరే రకంగా నేను తీసుకెళ్లాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో అందరికీ ఏమని విష్ చేస్తారు? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంట. అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరంలో అని మనం ప్రతి ఒక్కరికి విష్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛ ఏంటి అంటే మనందరం కూడా సంతోషంగా ఉండాలని. అయితే నిజం ఎంతవరకు తెలియదు కానీ, అంటే ఒక వ్యక్తిని మనం విష్ చేస్తున్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలా లేదా అని అనుకుంటాడో లేదో తెలియదు కానీ కంపల్సరీ మాత్రం విష్ చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుటివాడు బాధపడితే వీళ్ళకు సంతోషం అనిపిస్తుంది. సో బయటికి అనొచ్చు, ఒక్కొక్కసారి సంతోషంగానే అనొచ్చు కానీ స్టిల్ వాళ్ళ హృదయంలో ఎదుటి వారి పట్ల వాళ్ళ మేలు కోరుకునేటువంటి స్వభావము ఉండదు. కానీ నూతన సంవత్సరంలో ఒక అవకాశం మనకుంది మన జీవితాల్ని మార్చుకోవడానికి. గడిచిన సంవత్సరంలో లేకపోతే 2014 డిసెంబర్ 31కి ఆ సమయంలో మనం బహుశా తీర్మానం చేసుకుని ఉండొచ్చు, రకరకాల తీర్మానాలు. నేను ఈ సంవత్సరం ఇది చేస్తా, అది చేస్తా, నేను ఇలా ఉంటా, అలా ఉంటా అని మనం రకరకాల తీర్మానాలు చేసుకోవచ్చు. బహుశా ఆ తీర్మానాల్లో మనం కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. కానీ మరలా ఈ నూతన సంవత్సరం మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, మన జీవితాల్లో ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. తీర్మానాలు చేసుకోకుండా ముందుకు వెళ్ళలేము. అసలు ఒక గురి అంటూ మనం కనుక పెట్టుకోకపోతే ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనకు తెలియకుండా వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఈ 2016వ సంవత్సరములో నేనేం చేయబోతున్నాను అనేటువంటిది మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకోకుండా ఏదొస్తే అది చేస్తాను అని అంటే నేను చెప్తున్నాను, గ్యారంటీగా 2016వ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోతుంది.
సరే, మనం పేపర్ మీద పెట్టుకున్నవి ఎంతవరకు చేస్తాము చేయము అనేటువంటిది నెక్స్ట్ స్టెప్. కానీ మీ జీవితాన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని ప్రభు చిత్తం మీ జీవితంలో ఏముందో తెలుసుకొని ఉంటే, ఆల్రెడీ తెలుసుకోకపోతే అది తెలుసుకోండి. తెలుసుకొని మీ యొక్క ప్రణాళికను ప్రభువు ఏం చేయాలని కోరుతున్నాడో దాన్ని వేసుకొని 2016వ సంవత్సరంలో దాన్ని అనుసరించడానికి శాయశక్తులా కృషి చేద్దాం. ఇది మనందరి యొక్క తీర్మానం అయి ఉండాలి. ఎందుకంటే సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. మనలో చాలా మంది జీవితాలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాకుండా ఉన్నాయి. లేకపోతే కొన్ని బంధకాల నుండి మనం బయటికి రాలేకుండా ఉన్నాం. వాటన్నిటినీ ఛేదించుకొని రావాలంటే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఒక తీర్మానం చేసుకొని ఒక ప్రణాళిక మనం వేసుకొని, ప్రభువా నా జీవితంలో నెరవేర్చు అని చెప్పి మనము ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం. అయితే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మరి బైబిల్ ఏం చెప్తుంది? చాలా కారణాలు చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అడుగుడి మీకు ఏమన్నది? ఆస్క్ ఇట్ షెల్ బి గివెన్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను. ఏం వెతకాలి మరి? పోయినసారి అడగడం గురించి కొన్ని చూసాము మాటలు. ఈసారి ఇప్పుడు ఒకే ఒక్క విషయాన్ని చూద్దాం. వెతకుడి మీకు దొరకను. మనం సంతోషంగా ఉండాలంటే ఏం వెతకాలి అసలు అన్నటువంటి విషయాన్ని లేఖనంలో కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి దయచేసి మీరు మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. మొదటి దినవృత్తాంతములు 22:19. చాలా ఫాస్ట్గా చదువుదాం. చదువుతారా? కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సును దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. సో ఈ వాక్యంలో ఏమనుంది? ఏం వెతకమంటున్నాడు? చదివారు కదా? మొదటి దినం 22:19 ఏముందండి? ఏం వెతకమంటున్నాడు? దేవుడైన యెహోవాను వెతకుడి. మనం వెతకాల్సింది ఎవరిని అంటే దేవుడైనటువంటి యెహోవానే వెతకాలి. అదే అధ్యాయంలో, అంటే 28వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతము 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై ఉన్నాడు గనుక నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. సో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుణ్ణి మనం వెతకాలి. ఆయనని వెతికితే మనకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే 105వ కీర్తన 3-4 వచనాలు చదువుదాం. ఎక్కువ వాక్యాలు కొంచెం చూద్దాం ఫాస్ట్ గా. 105:3-4 వచనాలు చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు సంతోషించుదురుగాక. యెహోవాను వెతికేటువంటి వారికి ఏమవుతుందట? హృదయమందు వారు సంతోషించుదురుగాక. తర్వాత వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒక క్రైస్తవ విశ్వాసికి. ఏంటంటే దేవుని నమ్మినటువంటి బిడ్డకు ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సన్నిధిని మనము వెదకాలి. సో గడిచిన సంవత్సరంలో 2015లో మనం ఎంతవరకు వెతికాము ఆయన సన్నిధిని అని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన సన్నిధిని వెతకమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషములు ఉన్నాయని ఇంకొక చోట ఉంది.
ఆయన సన్నిధిలో పూర్ణ ఆనందము ఉన్నది అని ఉంది. అయినా సరే మనుషులు ఆయన సన్నిధిని వెతకటం లేదు అని మనము గమనించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దేవుని సన్నిధి ఎక్కడుంది? మరి దేవుని సన్నిధి అంతటా ఉంది. సన్నిధి అంటే హిస్ ప్రజెన్స్, గాడ్స్ ప్రజెన్స్ ఈస్ ఎవ్రీవేర్ బికాస్ హిస్ ఓమ్ని ప్రజెంట్. సో దేవుడు సర్వవ్యాపి కాబట్టి ఆయన యొక్క సన్నిధి అంతటా ఉంది. దీన్ని ఏమంటారంటే ఆయన కలిగి ఉన్నటువంటి గుణాల్లో ఒక గుణము ఓమ్ని సర్వ వ్యాపకత్వము అనేటువంటి గుణం. సో దేవుని యొక్క సన్నిధి అంతటా ఉంది. ఆయన సన్నిధి లేని స్థలం అసలు లేదు. ఇంకొక మాట చూడండి, కీర్తన, అదే కీర్తనలో 139వ కీర్తన 7వ వచనం చూద్దాం ఒకసారి. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆ తర్వాత చూడండి, నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. సో నేను నీ సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళగలను? అంటే దేవుడు సర్వవ్యాపకుడు, ఆయన అంతటా విస్తరించి ఉన్నాడు. ఆయన సన్నిధి లేని స్థలం అంటూ లేదు. దీన్నే దేవుని యొక్క సర్వవ్యాపకత్వం గుణం కలిగినటువంటి ఆ దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో ఇది ఒకటి. అయితే ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మనందరూ తెలుసు, యేసుక్రీస్తు చివరిగా మాట్లాడుతున్నటువంటి, శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో 28, 20, ఇదిగో నేను సదాకాలము మీతో, ఏమన్నాడు చదువుదాం, అది 28, 20. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో సదాకాలము యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని దేవుడు చెప్పాడు. ఇది ఓన్లీ విశ్వాసులకే. మొదట చెప్పుకున్నటువంటి సర్వవ్యాపకత్వము అనేది అందరికీ, అది విశ్వాసైనా అవిశ్వాసైనా దేవుని సన్నిధి లేనటువంటి స్థలము లేదు. విశ్వాసులకే నిబంధన సంబంధమైనటువంటి సన్నిధి ఏంటంటే, నేను మీతో పాటు సదాకాలము ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడ 2-3 నా నామములో కూడతారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను, మీతో పాటు సదాకాలము ఉంటాను అన్నాడు. ఇది ఆయన మనతో చేసినటువంటి నిబంధన వాగ్దానం. అని మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. అయితే మరి మనం వెతకాల్సింది ఇది కాదు. అసలు మనం వెతకాల్సింది ఆల్రెడీ ఉన్నది. ఇదంతా ఇప్పుడు చెప్పుకుందంతా కూడా ఆయన యూనివర్సల్ ప్రజెన్స్. మొత్తం ఆయన ఉన్నాడు, లేకపోతే ఆయన యొక్క సన్నిధి ఉంది. కానీ దేవుడు వెతకమంటుంది ఏంటంటే ఆయన యొక్క ప్రత్యక్షత అనుభవము, లేకపోతే హిజ్ మేనిఫెస్టేషన్ ప్రజెన్స్. ఆయన తనను తాను మనకు ప్రత్యక్షపరచుకోవడానికి, అక్షరార్థంగా ఆయన సన్నిధిని మనకు అనుభవింపజేయడానికి వెతకమంటున్నాడు. ఇది మనం వెతకాల్సింది. సో దాన్ని ఎలా వెతకాలి, ఏమిటి అనేటువంటిది మనందరికీ తెలుసు. ఒకటేమో దేవుని వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, నిరంతరము ఆయనను మననము చేయడం ద్వారా, ధ్యానము చేయడం ద్వారా ఆయన సన్నిధిని మనం వెతుకుతాం. అయితే ఒకసారి ఈ సన్నిధి అనేటువంటి మాటకు ఇంకొక, అసలు యాక్చువల్గా హిబ్రూలో ఏమంటుందంటే ఆయన ముఖమును వెతకుట అని ఉంటుంది. అందుకే కొన్ని కీర్తనలో, కొన్ని చోట్లలో ఆయన ముఖమును వెతుకుడి అని ఉంటుంది. నేను చదివినప్పుడు ఈయన ముఖముని వెతకండి, ముఖాన్ని వెతకండి, ముఖాన్ని వెతకడం ఏంటి అని అనుకునేటువంటి వాడిని. ముఖాన్ని వెతకడము అంటే అది హీబ్రూ భాషలో ఒక ఈడియంగా, ఒక ప్రేజ్గా, ఈడియమాటిక్ ప్రేజ్గా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ నవీన్ ఉన్నాడు, నవీన్ దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, అంటే ఆయన దగ్గర కూర్చున్నాను అనుకోండి, దాని అర్థం ఆయన దగ్గర ఉండడము, లేకపోతే ఆయన సన్నిధిలో గడపడాన్ని ఆయన ముఖాన్ని వెతకడము అంటారు హిబ్రీలు. లేకపోతే హిబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ పదజాలంలో వారు ఉపయోగిస్తున్నటువంటి దాని అర్థం ఏంటంటే
ఆయన ముఖాన్ని వెతకడం అంటే ఆయన సన్నిధిలో గడపడము. సో ఆయన సన్నిధిలో గడపాలి అనేటువంటిది దేవుని యొక్క వాంఛ. ప్రతి ఒక్క విశ్వాసి పట్ల దేవుని కోరిక ఏంటంటే ఆయన సన్నిధిని అనుభవించాలి అని. దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ప్రతిరోజు సాయంకాలము చల్లపూటన వచ్చి ఆదాముతో ఏం చేసేవాడు? దేవుడు మాట్లాడేటువంటి వాడు. అది హిజ్ మేనిఫెస్టేషన్ ప్రజెన్స్, అంటే మనతో ప్రత్యక్షంగా ఆయన మాట్లాడేటువంటి అనుభవము. దేవుడు హనోకుతో నడిచాడు. హనోకు దేవుడితో నడిచెను. ప్రతిరోజు వచ్చి హనోకుతో దేవుడు మాట్లాడేటువంటి వాడు. అది ఆయన హిజ్ మేనిఫెస్టేషన్ ప్రజెన్స్. సో మనల్ని దేవుడు కోరుతుంది కూడా ఏంటంటే అదే. నోహతో దేవుడు మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. దాన్నే ఏమంటామంటే ఆయన స్వరాన్ని మనం విని గ్రహించినప్పుడు మనకు అది అర్థమైపోతుంది. దాన్నే ఏమంటారంటే ఆయన మనకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తన సన్నిధిని మనకు అనుభవింపజేశాడు. అయితే ఎవరి జీవితాల్లో అయితే ఈ సన్నిధి ఉంటుందో ఇతరులు కూడా దీన్ని గమనించగలుగుతారు. సో ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు. ఇశ్రాయేళ్ల విషయంలో వాళ్ళు అన్యులు ఏమన్నారు? మీ పక్షముగా మీ దేవుడు యుద్ధము చేశాడు అని మాకు అర్థమయ్యింది అంటారు. ఉదాహరణకు అబ్రహాం జీవితంలో చూస్తాం. ఒకసారి అబ్రహాం జీవితంలో చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. ఆ కాలమందు అబ్రహాంతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అన్యులైనటువంటి రాజు గమనించాడు అబ్రహాము జీవితంలో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అని. అబ్రహామును దేవుడు దీవించాడు, అన్ని రకాలుగా దీవించాడని అన్యులకు కూడా అర్థమైపోయింది. సో మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆయన సన్నిధిని అనుభవింపజేసి ఆయన తోడును మనతో ఉంచి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎదుటి వారు గమనిస్తారు. చాలా స్పష్టంగా ఎదుటి వారికి అర్థమైపోతుంది. ఒకవేళ మన జీవితాలలో లేకపోతే అది మన లోపమే అవుతుంది. మనలో ఏదో సంథింగ్ ఫాల్ట్ ఉంది, లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా మనమే ఏవో కొన్ని అడ్డంకులు పెట్టుకొని ఉన్నాము అని మనము ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. మోషే విషయంలో ఒకసారి చూద్దాం. మోషే విషయంలో నిర్గమాకాండం 33వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నేను నీకు ముందుగా ఇప్పుడు మోషేతో అంటున్నాడు దేవుడు, చెప్పండి చదవండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను నీకు ముందుగా నా దూతను పంపుతాను. కనానీయులను, యెబూసీయులను, హివ్వీయులను, అందరినీ ఏం చేస్తానన్నాడు? వెళ్ళగొడతానన్నాడు. కానీ మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఒకవైపు ఏమో నేను దేవదూతను పంపుతానంటున్నాడు, వాళ్ళందరినీ వెళ్ళగొడతానంటున్నాడు మీరు వెళ్ళేటువంటి ఆ కనాను దేశంలో. కానీ నేను రాను. ఎందుకు రానంటే మీరు లోబడనల్లని ప్రజలు గనుక అంటున్నాడు. అయితే దీనికి మోషే ప్రతిస్పందన చూద్దాం. 13వ 14వ వచనం చూడండి.
మోషే ఏమంటున్నాడు? అందుకు ఆయన దేవుడే అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. మోషే ఏమంటున్నాడు? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవా, నీ సన్నిధి గనుక రాకపోతే అసలు మమ్మల్ని తీసుకొని వెళ్ళకు అంటున్నాడు. సో దేవుని భక్తుడు మోషే గ్రహించిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధి లేకపోతే ఏం జరుగుతుందో, ఏ అపాయం జరుగుతుందో, మేము సంహరించబడతామేమో. ఆ వచనాలు మనం చదవలేదు. సో నీ సన్నిధి లేకపోతే అసలు మమ్మల్ని పంపకు ప్రభువా అంటున్నాడు. సో దేవుని సన్నిధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ దేవుని సన్నిధిని మనం అనుభవించకపోతే మనము అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం మనం. ప్రభువా, నీ సన్నిధి నేను ప్రతి ఉదయము అనుభవించినట్లుగా ప్రతిరోజు అనుభవిస్తాను ప్రభువా, దానికి కృప నీవే చూపాలి అని మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12-14 వచనాల్లో గిద్యోను ఏమంటున్నాడో. న్యాయాధిపతులు 6:12-14. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను ఏమంటున్నాడు? యెహోవా తోడై ఉన్నాడని దేవదూత అంటున్నాడు. గిద్యోను ఏమంటున్నాడు? చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను. చూడండి, ఇవన్నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి? యెహోవా మాకు తోడుంటే ఈ పరిస్థితులు మాకు ఎందుకు దాపురించాయి? తర్వాత యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పగా, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పాడు. సో ఇక్కడ గిద్యోనుకు కూడా అర్థమైంది. ఏమర్థమైందంటే, ప్రభువా, నీ సన్నిధి మాతో పాటు వస్తే మాకెందుకు ఈ శత్రు చేతిలో మమ్మల్ని పెట్టి ఉన్నావు? సో నీ సన్నిధి మాతో పాటు లేదు అసలు. కాబట్టే మేము ఈ శత్రు దేశంలో లేకపోతే శత్రు చేతుల్లో ఉన్నాము. ఒకసారి కీర్తనలు 60వ కీర్తన 10వ వచనం చదువుదాం. 60వ కీర్తన 10వ వచనం చదువుతారు ఎవరైనా? దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, మా సేనలతో కూడా బయలుదేరుట మాని ఉన్నావు కదా. ఇది చాలా భక్తులకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన మనల్ని విడనాడితే, మనతో పాటు రాకపోతే, మన సైన్యంతో పాటు ఆయన రాకపోతే మనకు అపజయమే ఎదురవుతుంది. మన జీవితంలో జయము లేదు అంటే ఆయన సన్నిధి లేకపోవడమే కారణం. దేవుడు మనతో పాటు ఉంటే మన జీవితంలో అపజయానికి అసలు తావే లేదు. దేవుని చిత్తం అయితే గనుక, ఒకవేళ మన జీవితంలో అలా జరగడమే దేవుని చిత్తం అయితే తప్పితే, నార్మల్గా అయితే మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనకు జయ జీవితాన్ని అనుగ్రహించడమే. అయితే దేవుని సన్నిధి తన భక్తులతో ఎల్లప్పుడూ ఉంచాడు. లేకపోతే దేవుని భక్తులు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని వేడుకుంటున్న మనం దావీదు కీర్తనలు చదివితే గనక, దావీదు మాటి మాటికి అంటుంటాడు, ప్రభువా, నీ సన్నిధిలో నీ ఆవరణంలో 1000 దినములు గడుపుట కంటే, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేయస్కరం. సో దావీదుకి ఈ విషయం అర్థమైంది. ఎన్నో పనులుంటాయి. రాజు అంటే మామూలు కాదు. మనకి ఏ పనులు లేవు కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి కష్టం అనిపిస్తుంది, టైం దొరకట్లేదు అనిపిస్తుంది.
ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధిని గడుపుతూ ఉన్నామా? గడిచిన సంవత్సరంలో గడిపామా? ఈ సంవత్సరమైనా గడపడానికి ఒక తీర్మానం చేసుకుందామా అన్నటువంటి విషయాన్ని చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి దిగి వచ్చింది. దేవుని సన్నిధి వారికి డైరెక్షన్ చూపించింది. యాక్చువల్గా ఒకసారి ఆ వచనం చూద్దామా? సంఖ్యాకాండం 9వ అధ్యాయము 17 నుండి 23. దేవుని సన్నిధి వారికి మార్గాన్ని చూపించింది. వారు ఆ మేఘము గుడారము నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు చూడండి, అంటే దేవుడు చూపెడుతున్నాడు ఆ మేఘము పైకెత్తబడితే ఏం కావాలంటే వీళ్ళు ప్రయాణము సాగాలి. తర్వాత ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనవలెను. అంటే మేఘము ద్వారా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఎక్కడ ఆగాలి, ఎక్కడ ప్రయాణం చేయాలో దేవుడే వారిని డైరెక్ట్ చేస్తున్నాడు. మార్గమును నిర్దేశిస్తున్నాడు దేవుడే. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. రెండవ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 14లో 11, 12 వచనాలు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైనటువంటి సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. సో దేవుడు మనకు సహాయం చేయకపోతే, దేవుడి సన్నిధి మనతో పాటు రాకపోతే మన జీవితాల్లో అపజయమే మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఒక మాట చూద్దాం. మనకందరికి తెలిసిందే అది. మార్తా మరియా విషయంలో యేసుక్రీస్తు ఏమంటాడు? మార్తతో ఏమంటాడు? మార్తా వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి కంప్లైంట్ చేస్తుంది, నేను అంతా వంట పనులన్నీ ఇంటి పనులన్నీ నేనే చేస్తున్నాను, మరియనేమో వచ్చి నీ దగ్గర కూర్చొని ఆమెను కూడా పంపు నాకు సహాయకంగా. అంటే యేసుక్రీస్తు ఏమంటాడు? మార్తా, నువ్వు విస్తారమైన పనులను కలిగి ఉన్నావు, నీకు కావలసింది ఒకటే, మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకున్నది. సో దేవుని సన్నిధిలో గడపడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలోకి రాకుండా మనం ఇంతవరకు ఏం చూసామంటే, నేను డీటెయిల్గా చూడలేదు. దేవుని సన్నిధిలో గైడెన్స్ ఉంది అని చూసాం. మొదటి కీర్తన మనం కనుక చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. సో దేవుని సన్నిధిలో మనం గడిపితే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి దాని ప్రకారంగా జీవించినప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. అంటే ఏ కాలంలో ఏం జరగాలో మన జీవితంలో అది జరుగుతూ ఉంటుంది. అలా జరగట్లేదంటే మనము దేవుని సన్నిధిని అనుభవించట్లేదు. ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారంగా మనము వెళ్ళటము లేదు అని అర్థం. రెండవది ఏం చూసామంటే, దేవుని సన్నిధిలో విజయం ఉంది. మనకు దేవుని సన్నిధే మనల్ని జయ జీవితంలో నడిపిస్తుందని చూసాం. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూడండి, యెహోషువ చెప్తున్నాడు, నీ ఎదుట ఏ మనుష్యుడును నిలువలేడు. దేవుని సన్నిధి మనతో పాటు ఉంటే
దేవుడు మనకు తోడుగా వస్తే ఏ మనుష్యుడు మన ఎదుట నిలవలేడు. సో మనకు జయము, పాపం మీద జయం వస్తుంది, లోకం మీద, లోక ఆశల మీద జయం వస్తుంది, సాతాను అంధకార శక్తుల మీద కూడా జయం వస్తుంది. యేసుక్రీస్తు సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు ఈ మూడు విషయాల్లో మనకు జయం వస్తుంది. పాపం మీద జయం వస్తుంది, లోకం మీద జయం వస్తుంది, ఇంకేమన్నాను, సాతాను శక్తుల మీద, లేకపోతే సాతాను సంబంధమైనటువంటి క్రియల మీద కూడా మనకు జయము వస్తుంది. ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే దేవుని సన్నిధి మనతో పాటు వస్తేనే, దేవుడు మనకు తోడై ఉంటేనే జరిగేటువంటి విషయం. ఇంకోటి, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆయన తన మహిమతో మనల్ని నింపుతాడు. మోషే 40 దినాలు ఆ కొండ మీద గడిపి వచ్చినప్పుడు, 40 దినాలు రేయింబగళ్ళు, 40 రేయింబగళ్ళు గడిపినప్పుడు, కొండ దిగి వచ్చినప్పుడు ఆ మనుషులందరూ అతన్ని చూశారా? మోషేని చూశారా? ఇశ్రాయేల్ ప్రజలు చూశారా? చూడలేకపోయారు. ఎందుకని? మోషే ముఖము దగదగ మెరిసిపోతుందట. సో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం గడుపుతామో ఆయన తన మహిమతో మనల్ని నింపుతాడు. ఈ మధ్య ఒక భక్తుడు ఒక విషయాన్ని చెప్పాడు. మేము ఈ మధ్య ఓయంలో ఒక మైకేల్ బ్రౌన్ అని అమెరికా నుండి వచ్చినటువంటి ఒక సేవకుడు తన ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. ఆయన ఈ విజయవాడ ప్రాంతాలు, అక్కడి కొన్ని కొండ ప్రాంతాల్లో జరిగేటువంటి పరిచర్య, దానికి సహాయం చేసేటువంటి ఆయన ఒక పాస్టర్ యొక్క సాక్ష్యం చెప్పాడు. ఆయన ఆ పాస్టర్ యొక్క సాక్ష్యం ఏంటంటే, ఆ పాస్టర్ ఈ గిరిజన తాండాలు ఉంటాయి కదా, గోండులు, ఇట్లాంటి వేరు కొండ జాతి ప్రజల మధ్య పరిచయం చేస్తాడు ఆయన. సో ఈయన ప్రతిరోజు ఉదయము ఒక సమయానికి ఆ కొండపైకి వెళ్ళి, చీకటి ఉంటుంది, ఆ చీకటిలోనే చకచక వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అంతా చీకటే. ఒకరోజు తెల్లవారు చూస్తే ఆయన పక్కనే తేళ్ళు పాములు ఉన్నాయట. భయమైంది. ప్రభువా ఏంది ఇట్లా ప్రభువా అని ఒక రకంగా భయంతో అడిగాడు. అయినా సరే నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆ రెండవ రోజు ఏమైందంటే, ఈయన ప్రార్థన చేసిన కొద్దిసేపు తర్వాత డైరెక్ట్గా లైట్ ఎట్లా అయితే పడుతుందో మన మీద, ఇప్పుడు లైట్ చీకట్లో లైట్ వేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఆయన చుట్టూ వెలుగు ఆవరించింది. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. ఈయన ప్రతిరోజు మార్నింగ్ ఆ టైం వెళ్తున్నాడు, కొంచెం సేపు ప్రార్థన చేయగానే దేవుని వెలుగు వచ్చి మొత్తం ఆయన చుట్టూ ప్రసరిస్తుంది. ఒకరోజు కొంచెం లేటుగా లేచాడు. రెగ్యులర్గా లేసే టైం లేటుగా లేచి, అయ్యో లేటుగా లేచాను అని చెప్పి పరిగెత్తి ఆ కొండపైకి వెళ్ళాడట. ఈయన వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ దేవుని యొక్క వెలుగు వచ్చింది. జనరల్గా ప్రార్థన చేసిన కొద్దిసేపు తర్వాత వెలుగు వస్తుంది, కానీ ఈయన లేట్ అయ్యాడు. కానీ దేవుడు యథావిధిగా తన వెలుగును పంపాడు. దేవుని సన్నిధిని వెతకడంలో ఆయన మనల్ని తన మహిమతో నింపుతాడు అన్నది అక్షర సత్యం. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏమైందంటే, నేను అప్పుడు 2002 సంవత్సరంలో 2002-3 ఆ ప్రాంతాల్లో గమ్ ప్రేయర్ టవర్లో పనిచేస్తున్నాను నేను. గమ్ ప్రేయర్ టవర్లో ఎట్లా అంటే, నైట్ 2 షిఫ్ట్లు ఉంటాయి. ఈవినింగ్ 8 to 2 ఉంటుంది, నైట్ 2 నుంచి మార్నింగ్ 8 ఉంటుంది. సో నైట్ 2 గంటల నుండి మార్నింగ్ 8 గంటలకు ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది. అయితే ఎట్లా అంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. అతను ప్రార్థన చేస్తుంటే ఒక వేడి గాలి శక్తి వచ్చి నన్ను తగులుతూ ఉండేది. కిరణ్ అని ఒక బ్రదర్ ఉన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. అరే ఇది బ్రదర్ చేస్తే ఇలా ప్రార్థన చేస్తే ఇంత శక్తి ఉంది, చాలా లిటరల్గా తెలుస్తుంది మనకు, అక్షరార్థంగా మన శరీరానికి వచ్చి వేడి తగులుతూ ఉంటుంది. నాకప్పుడు అంటే పరిశుద్ధాత్మని అడగాలి అన్య భాషల కోసం నేను అప్పుడు అడిగేవాడిని. సో ఏం చేశా అంటే, ప్రతిరోజు ఉదయం మార్నింగ్ అయిపోగానే వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసేది. బాగా ప్రార్థన చేసి అసలు ఇక నాకు రాదు అంటే అన్య భాషల వరం వస్తే ఆత్మ ఉన్నట్టు అనుకునేవాడిని. అనుకొని అలా చేసేవాడిని. అడిగి
ఒకరోజు నాతో కాదు ప్రభు అని పడుకున్నాను. అంటే ఇంకా నాతో అయితలేదు ప్రభు, నేను ఎంత అడిగినా ఇస్తలేవు అసలు అని చెప్పి పడుకోగానే పడుకున్నా చెద్దరు కూడా ఏమంటారు దుప్పటి కూడా కప్పుకున్నాను. సడన్గా వెలుగు వచ్చేసింది. ఎట్లా అంటే నేను వణికిపోతున్నాను. రూమ్ మొత్తం నేను చెద్దరు కప్పుకొనే ఉన్నాను. దుప్పట్లో నుండి అంతా కనబడుతుంది నాకు. రూమ్ మొత్తం టోటల్ లైటింగ్ అనేది వచ్చేసింది. అప్పుడు నాకు అనిపించింది, అమ్మ దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు తన మహిమతో మనల్ని నింపుతాడు అని నాకు చాలా అంటే స్పష్టంగా నాకు ఆ రోజు అర్థమైంది. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధిని మనము వెతకడము, ఆయన సన్నిధిలో గడపడం. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో గడుపుతామో దావీదు ఒక మాట అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. నిజంగా జరుగుతుంది అది. దేవుని మహిమతో మనం నింపబడినప్పుడు మనలో నుండి దేవుని శక్తికి బయటికి వెళ్తుంది. అందుకే యేసుక్రీస్తు మార్క్స్ వార్తలో మాట ఉంటుంది, ఆయనలో నుండి ప్రభావము బయలు వెడలి వారిని స్వస్థపరిచినట్టది. అది నిజంగా జరుగుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఆయన శక్తి చేత నింపబడినప్పుడు వారి శరీరంలో నుండి ఆ శక్తి అనేది బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. సో నేనైతే ఫెయిల్ అయిపోయాను దేవుని శక్తిని పొందుకునే విషయంలో, లేకపోతే ఆయన సన్నిధిలో గడిపే విషయంలో. శక్తిని పొందుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆయన సన్నిధిలో గడపడం ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా మనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు. సో ఈ సంవత్సరమైనా ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా నీ సన్నిధికి నేను వస్తాను. ఒక టైం పెట్టుకుందాం, ఉదయమా నైటా ఏదో ఒక టైం, ఖచ్చితమైనటువంటి టైం. ఇంతకుముందు మనం చూసినట్లుగా ఒక నిర్ణీతమైనటువంటి సమయానికి ఆ పాస్టర్ ఆ కొండపైకి వెళ్తుండేటువంటి వాడు. దేవుడు కూడా ఆశపడుతున్నాడు నీతో నాతో గడపడానికి, ఆయన సన్నిధిని మనకు అనుభవింపజేయడానికి ఆశపడుతున్నాడు. కానీ మనం వెళ్తున్నామా అన్నదే ప్రశ్న. ఈ మధ్య బ్రదర్ రామ్మోహన్ ఒక మాట చెప్తుండేవాడు. ఒక పెద్ద పాస్టర్ ఉండేవాడు. ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే ఏమంటాడంటే, ఇప్పుడు ఆల్రెడీ మండుతున్నటువంటి నిప్పుల పొయ్యి ఉంది. నిప్పుల పొయ్యిలో మనం ఒక కర్ర ఇలా తీసుకెళ్ళి ఇలా పెడితే కాలుతుంది, అది ఎర్రగా అవుతుందా దగ్గర. మీకు అర్థం కాలేదా? ఊర్లలో నిప్పుల మీద వంట వండుతారు కదా, కర్రలు ఉంటాయి. ఒక వేరే కర్రను తీసుకొని వెళ్ళి అందులో ఇలా పెట్టాము, ఒక నిమిషం అట్లా పెట్టి బయటికి తీస్తే అది ఎర్రగా కాలుతుందా? ఏదో కొంచెం కాదు, అంతే కదా. సో ఆల్రెడీ ఉన్నటువంటి కర్రలేమో ఎట్లా కనబడతాయి? నిప్పుల్లాగా, నిప్పు కరగ అంటారు కదా, నిప్పుల్లాగా కనబడుతుంటాయి రెడ్గా. ఇది అలా పెట్టి ఇలా తీస్తే రాదు. సో నీవు నేను మండాలి అంటే దేవుని సన్నిధిలో గడపాల్సిందే, ఎక్కువసేపు గడపాల్సిందే. గడపకపోతే ఆ నిప్పులాగా మనం మండలేము. అలా గనక మనం లేకపోతే ఇతరులకు మన జీవితాలతో ఏ ఆశీర్వాదము రాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఏ మేలులు వారికి జరగవు. కాబట్టి 2016 సంవత్సరంలో మీరేం చేయకపోయినా పర్లేదు, ఎవ్వరికి స్వార్థ చెప్పకపోయినా పర్లేదు, దేవుని సన్నిధిని గడపండి అంతే. ఏదేదో చేయాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అనేది అంతా పక్కన పెట్టండి. ప్రభువా నేను నీ సన్నిధిలో నిర్ణీతమైనటువంటి ప్రతిరోజు ఈ సమయాన్ని గడుపుతా అని ఒక దృఢమైనటువంటి తీర్మానం చేసుకొని చెయ్యండి. ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఏం జరగాలో అది జరుగుతుంది. అయితే దేవుని సన్నిధికి రాకుండా మనకు అడ్డంగా ఏమున్నాయి? మన కుటుంబం ఉందా? మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ వాటిలోనే గడుపుతున్నామా? లేకపోతే దేవుని సన్నిధికి రాకుండా మన స్నేహితులు ఉన్నారా? స్నేహితులతో సమయం ఎక్కువగా గడుపుతూ ఉంటాము. అలా గడుపుతూ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. లేకపోతే పాపం పట్ల ఆకర్షితులమై పాపములోనే ఆనందాన్ని అనుభవిస్తూ నిజమైనటువంటి దేవుని ఆనందాన్ని అనుభవించలేకపోతున్నామా? ఏం అడ్డంగా ఉన్నాయి మన జీవితంలో? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి ఈ మాట చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో
2వ వచనం చదువుతారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేవుని సన్నిధిలో రాకుండా గడపకుండా చేస్తున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాపము అనేటువంటిదే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక మనిషి పాపంలో పాపాన్ని ఎంజాయ్ చేస్తుంటే దేవుని సన్నిధికి రాలేడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును. దేవుడు చెప్తున్నాడు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు, వినండి. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను, అంటే అరణ్యం అంటే విత్తనములు వేస్తారు కదా, అది విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని భయపరచు వారందరూ శిక్షకు పాత్రులేరి. అంటే ఇశ్రాయేలు నాశనం ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళే శిక్షకు పాత్రులే. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చదవండి. నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఏమి చూసి మీ పితరులు నేను అనేకమైనటువంటి అద్భుతాలు చేశాను, ఎడారిలో విత్తనములు వేయబడినటువంటి దేశంలో వారిని పోషించాను, అద్భుతంగా నడిపించాను. అయితే దేవుడు అంటున్నటువంటి వేదనకరమైనటువంటి మాట ఇది. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. ఆ తర్వాత చెప్పండి. ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మిమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. సో జనులు ఆలోచించట్లేదు. గాఢాంధకారంలో వారిని నడిపించాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్న దెబ్బలు తగలకుండా నడిపించాడు. 40 సంవత్సరములు ఏ కష్టము చేయకుండా అద్భుతంగా పోషించాడు. అలాంటి దేవుణ్ణి మీరు ఎక్కడున్నాడు ఆయన అని పట్టించుకోవట్లేదు ఆయన గురించి. ఒకసారి 13వ వచనం చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లును అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను 2 నేరాలు చేశారు. ఒకటేమో నన్ను విడిచి పోయారు, నా సన్నిధికి రాకుండా జీవజలముల ఊట అయిన నన్ను విడిచి తొలగిపోయినారు. రెండవది తమ సొంత ఏం తొలగించుకున్నారట? తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను. జీవజలం ఎక్కడా, తొట్లు ఎక్కడా? జీవజలపు ఊటలు ఎప్పుడన్నా చూశారా మీరు? నేను చిన్నప్పుడు మా ఇంట్లో బావి ఉండేది, చేద బావి ఉంటారు కదా, చేస్తారు. ఆ బావిలో ఒకసారి ఊట వచ్చింది. ఊట ఏంటంటే ఒక ఇట్లా నీళ్లు భూమిలో నుండి వస్తాయి, బుడగలాగా వస్తాయి. అది వచ్చి ఏమైందంటే మా బావి మొత్తం నిండి బయటికి వదిలింది. మా బావి దాదాపు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందా ఇంత లోతు ఉంటుంది. అలాంటి బావి మొత్తం ఆ ఊట వచ్చి మొత్తము బయటికి వచ్చినాయి నీళ్ళు. అది అందరు మా ఊర్లో జనాలందరూ వచ్చి ఆ నీళ్ళని ఊటను చూసి వెళ్ళారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఎక్కడికి వెళ్తున్నారంటే బద్దలైనటువంటి తొట్లను. తొట్లు ఎంత? తొట్లు తెలుసు కదా, తొట్లు అంటే ఒక కుండలు లాంటివి తొట్టెలు అంటారు, లేకపోతే ఒక ఇట్లా తొట్లు ఉంటాయి కదా, నీళ్ళ తొట్లు అంటారు, ఊళ్ళలో ఉంటాయి. అట్లాంటి తొట్లు అవి కూడా బద్దలైపోయినాయి, నీళ్ళేం నిలవట్లేదు అందులో. అట్లాంటి తొలిట్లను తొలిపించుకొని ఆనందిస్తున్నారు వాటిలో.
అసలైన ఆనందాన్ని పక్కన పెట్టారు. వాళ్ళ దాహాన్ని తీర్చేటువంటి వాడిని నేను తీరుస్తాను, నన్ను విడిచి కొంతకాలమే ఉండేటువంటి అల్పకాలం ఉండేటువంటి పాప భోగముల యందు ఆనందిస్తున్నారు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు ఈ నేరాలు చేశారు, దేవుని యొద్దకు రాకుండా ఉన్నారు. రెండవది, తమ సొంత ఇష్టానుసారంగా స్వకీయ దురాశల చేత ఈడవబడుతూ తమ సొంత తొట్లను తోల్పించుకొని అందులో ఏదో ఆనందం ఉందని వెళ్తున్నారు. తీరా చూస్తే అక్కడ ఏమీ దొరకటం లేదు. వేదన, చింత, బాధ తప్పితే ఏమీ దొరకదు. నీళ్ళేం దొరకవు, ఆ నీళ్లతో దాహం తీరదు. అందుకే యేసుక్రీస్తు సమయస్థితితో అంటాడు, నేనిచ్చేటువంటి నీళ్లు తాగువాడు మరలా దప్పికొనడు. నువ్వు ఈ నీళ్ళు తాగుతున్నావే, బావిలో నీళ్లు, మరలా దాహం కొంటావు. పాపం కూడా అట్లే ఉంటుంది. ఏదో లేకపోతే ఏమంటారు, క్షణమాత్రమైనటువంటి ఆనందము పొందుదామని వెళ్ళి మరలా అదే క్షణమైనటువంటి ఆనందం కోసం వెళ్తారు తప్పితే నిజమైనటువంటి ఆనందము ఉండదు. సో దేవుడు చెప్తుంది అదే మాట, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి తమ సొంత తొట్లను తోల్పించుకొని ఈ జనులు వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడే అద్భుతంగా నడిపించాడు, కాపాడాడు, భద్రపరిచారు. అయినా సరే వాళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి వదిలేసి వేరే వైపు మరలారు. యెషయా గ్రంథం 57:15 ఒకసారి చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, నేను వాటన్నిటిని చెప్పట్లేదు. ఇప్పుడు మనము కొన్ని విషయాలు చూసి ముగిద్దాం. యెషయా గ్రంథం 57:15. వారి లోపం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖం మరుగు చేసుకొని కోపించి తిని. దేవుడు ముఖాన్ని మరుగు చేసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. తన సన్నిధి మనతో రాకపోతే చాలా భయంకరంగా ఉంటుంది. కీర్తనలో ఒక మాట ఉంటుంది, దేవుని యొక్క రక్షణ కవచము తీసేస్తేనట దారిలో వెళ్ళే వాళ్ళందరూ నన్ను కొడుతున్నారంటాడు దావీదు ఏమంటాడంటే, ప్రభువా నీ యొక్క రక్షణ కవచాన్ని నాకు తీసేసావు కాబట్టి నేను వెళ్తూ ఉంటే దారిలో పోయే వాళ్ళందరూ నన్ను కొడుతున్నారంటాడు. ఒక విశ్వాసి దేవుని సన్నిధి అనుభవించి లేకపోతే దేవుని సన్నిధిని మోసుకోకపోతే అంధకార శక్తులు కూడా కొడతాయి ఆ మనిషి. ఇది నా జీవితంలో నేను అనుభవించాను. ఈ లోకంలో ఎక్కడ కూడా స్థిరంగా కూర్చోలేము. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దెబ్బ తగులుతుంటది. అంధకార శక్తులు కొడుతూ ఉంటే దానికంతటికి సొల్యూషన్ ఒకటే, నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని అనుభవించాల్సిందే. అప్పుడు మాత్రమే దేవుడు తన రక్షణ కవచాన్ని నీకు ఇస్తాడు, సర్వాంగ కవచాన్ని నీకు ఇస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. అంతేకాదు శత్రువుకు హాని చేస్తాడు, నీ ఎదుట ఎవడును నిలువలేడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుని సన్నిధిలో మనము గడపాలి. అలా గడపనట్లయితే చాలా దేవునికి దూరంగా వెళ్ళి మనం సంతోషంగా ఉండలేము, అసలు శాంతిగా ఉండలేము. మన జీవితంలో ఏది కావాలో అది రాదు. అసలు సమయం వృధా అవుతుంది తప్పితే చాలా అనర్థాలను మనము ఎదుర్కొంటాం. సో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఈ సంవత్సరము మనం ఈ తీర్మానం చేసుకుందాం, దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఆపేది ఏమైనా ఉందా? అలా ఏమున్నా సరే వాటన్నిటిని తొలగించుకుందాం. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ముస్లిం టెర్రరిస్ట్ మారారు ఆయన సాక్ష్యంలో ఏముంటుందంటే, కాశ్మీర్లో అప్పుడు గొడవలు జరుగుతుంటాయి. ఒక ప్రాంతాన్ని మొత్తము ముస్లిం టెర్రరిస్టులు ఆక్రమించి అక్కడ అన్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయడము, వెలగొట్టడం జరుగుతుంది. అయితే ఒక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో క్రైస్తవులు ఉన్నారు అని తెలుసు వాళ్ళకి. సో ఈ ఇంట్లో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని ఇస్లాంలో కలవండి లేకపోతే చంపేస్తాము అని చెప్పడానికి వెళ్తారు.
వెళ్ళి ఆ వ్యక్తి వెళ్తాడు. వెళ్తే వీళ్ళకి తెలుసు, ఎవరికి ఇంట్లో అమ్మ నాన్న ఒక పాప ఉంటుంది, చిన్న పాప. అయ్యా వాళ్ళు వచ్చారు, మనల్ని చంపుతారు అని చెప్పి తల్లిదండ్రి ఇద్దరు కూడా గడగడ వణుకుతూ ప్రార్థన చేస్తుంటారు, డోర్ తీయొద్దని. డోర్ చాలా ఫాస్ట్గా ఆయన కొడుతుంటాడు తీయమని. ఈ అమ్మాయి వెళ్ళి తీస్తుంది. తీస్తే ఎవరెవరు ఉన్నారు ఇంట్లో, నువ్వు ఒక్కదానివేనా, మీరు క్రైస్తవులా అంటే అవును అంటది. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కాదన్నట్టు చేతులు ఉంటుంటారు. ఆ అమ్మాయి అవును మేము క్రైస్తవులమే అంటది. క్రైస్తవులు అయితే మీరు ఇప్పుడు యేసుప్రభుని వదిలేసేయండి, యేసుప్రభు దేవుడు కాదని చెప్పండి, లేకపోతే చంపేస్తామంటారు. అన్నప్పుడు ఆ అమ్మాయికి ఏమంటదంటే, అయ్యా మా పాప ఇలా అన్నది అని చెప్పి తల్లిదండ్రులు ఏమో వణికిపోతుంటారు. అమ్మాయి మాత్రం ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకొని చెప్తా అంటది. ప్రార్థన చేసుకో అంటే ఈ నవ్వుతాడు, ఇదేంటి ప్రార్థన చేసుకొని చెప్తా అంటది ఈ అమ్మాయి. ఏ ప్రార్థన చేస్తే ఏ దేవుడు ఎవరిని రక్షిస్తాడు? అసలు ఎంతమంది హిందువులు ప్రార్థన చేసుకోలే మేము చంపుతున్నప్పుడు? మా ముస్లింలు ఎంతమంది హిందువులను చంపలే, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఎవరిని రక్షించాడు? అసలు ఈ పిచ్చి పిల్ల ఇలా మారుతుందని నవ్వి సరే చేసుకోపో అంటాడు. అన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఆమేన్ అనగానే ఒక వెలుగు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి, ఎట్లా అంటే ఆ వెలుగే వెళ్ళి అతన్ని కొడితే ఇంటి అవతల డోర్ల నుంచి బయటికి వెళ్ళి పడిపోతాడు. ఏంటిదని ఆశ్చర్యపోయి పరిగెత్తడమే. చాలా లిటరల్ గా ఆయన వెలుగును చూస్తాడు. ఆ వెలుగు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆయనని కొడుతుంది ఆ వెలుగు. అట్లా తను ఏందబ్బా ఈ దేవుడు ఇలాంటి వాడా, ఇంత శక్తివంతుడా? ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే ఏంటి, మేము ఎన్నో ప్రార్థనలు చేశాం, ఏం చేశాం, ఎప్పుడు కూడా దేవుడి శక్తి అసలు ఇలా ఉంటుందని మాకు తెలియదే అని ఆయన మారుమనసు పొందాడు తర్వాత. సో దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆయన మహిమతో మనల్ని నింపుతాడు. 145వ కీర్తనలో 18వ వచనంలో ఉంటుంది, నాకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అన్న మాట చూస్తాం. నిజముగా, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. చాలాసార్లు ఏదో మొరపెడతాం, ఏదో బాధల గురించి, ఏదో రకరకాల విషయాల గురించి మొదలు పెడతాం. అసలు మనం మొరపెట్టాల్సింది, ప్రభువా నిన్ను నువ్వు నాకు కనబరుచుకో, నీ సన్నిధిని నా పట్ల ఉంచు, నాకు అనుభవింపజేయమని మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనకు దేవుడు మాట్లాడుతూ మనకు దొరికే కాలంలో మనం ఆయన నిర్లక్ష్యం చేస్తాం. అందుకే యెషయా గ్రంథం 55:6 వచనంలో ఏముందంటే, ఆయన దొరకు కాలమున ఆయనను వెతకుడి. కొన్ని సమయాలు ఉంటాయి, దేవుడు నువ్వేం చేసినా మాట్లాడు. అలాంటి సమయంలో నువ్వు వెతుకుదామనుకున్నా దొరకడు, చాలా కష్టమైపోతుంది. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ ఆ పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు రాను దేవుని సన్నిధికి వెళ్ళడమే కష్టమవుతుంది. అంతవరదాకా ఎవరు వెళ్ళదు. దేవుడు నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను ఉచితంగా ఆయన మనమేమి చెల్లించకుండానే ప్రేమతో తన కుమారునిచ్చి రక్షించాడు. నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పాడు. అయినా సరే మనం మన సొంత తొట్లను తొలపించుకుంటూ మన ఇష్టానుసారంగా వెళ్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడంలో నిజంగా సంతోషం అనేది ఆయన సన్నిధిలోనే ఉంది అని నువ్వు అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఆల్రెడీ నువ్వు అనుభవిస్తే అది కోల్పోతే తిరిగి దేవుడి ఉదయకాల సమయంలో నాతోనూ మీతోనూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధిలో గడపండి. నువ్వు ఎటు తోచని పరిస్థితిలో ఉంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే కూడా యాకోబు పత్రిక 4:8 చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. సో వెదకుడి మీకు దొరకును,
దేవుని సన్నిధిని వెతకండి, ఆయన దొరుకుతాడు. నా జీవితంలో కూడా గత సంవత్సరంలో దేవుని సన్నిధిని వెతకలేదు. దేవుడు తన కృపచే మాత్రమే నడిపించాడు తప్పితే మనం ఆయన సన్నిధి పట్ల ఆసక్తి కానీ ప్రభువా అని చెప్పి గోజాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. దేవుడు తన సన్నిధిని మనకు అనుభవింపజేయాలని కోరుతున్నాడు. అదృశ్యంగా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిద్దాం. మనలో ఏమైనా గర్వం ఉందా, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయా? ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి జీవితంలో అసూయ గనక, ఈర్ష్య, ద్వేషాలు గనక ఉంటే, బైబిల్లో ఉన్న మాటే అది. యెషయా గ్రంథం 59లో ఆ మాట ఉంటుంది, నీ పాపములే నాకు అడ్డుగా వచ్చుచున్నవి. సో ఒక వ్యక్తి ఈర్ష్యలు, అసూయ, ద్వేష, పగ ఇట్లాంటివి కనుక పెట్టుకుంటే కనుక వారు దేవుని యొద్దకు రాలేరు. క్షమించలేనటువంటి హృదయం కనుక ఉంటే వారు దేవుని యొద్దకు రాలేరు. నీ సొంత శక్తితో ఆధారపడుతున్నావా? నా జీవితాన్ని నేను మేనేజ్ చేసుకోగలను, నా జీవితాన్ని నేను ఏదో ఒకటి చేయగలను అనుకుంటున్నావా? నా పేరు పెట్టబడినటువంటి జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెదకిన ఎడల వారికి ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పాడు. సో నీవు ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి జనాంగాన్ని, తల్లి గర్భంలో పుట్టక ముందే నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నా సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా? ఆ మొదటి ప్రేమ నువ్వు కోల్పోతివి అన్నటువంటి మాటలో నిజంగా మొదట్లో మనం ఎంతగా దేవుని వెతికాం. ఎవరితో మాట్లాడినా దేవుని గురించే, ఏం మాట్లాడినా అంతరంగంలో ఎల్లప్పుడూ ఒక పాట దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, తిరిగి నాకు నీ కృపను దయచేయి, నీ సన్నిధిని అనుభవింపజేయి ప్రభువా అని అడుగుదాం. మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకున్నట్లుగా మన జీవితాల్లో ఉత్తమమైన దాన్ని ఎంచుకుందాం. దేవుని సన్నిధిలోనే విజయం ఉంది అన్నటువంటి మాట మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలోనే సంతోషం ఉంది, ఆనందం ఉంది, సుఖాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నిత్య సంతోషములు ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. జీవజలముల ఊట అయిన ఆయన దగ్గరికి మనం వెళ్దాం. నేను లేకుండా మీరేమీ చేయలేరు అని చెప్పినటువంటి దేవుడు. నిజంగా ఒకసారి మనం ఏ రకమైనటువంటి పాపంలో జీవిస్తున్నాం, దేవుని సన్నిధికి రాకుండా మనకు అడ్డంగా ఏముంది? మనం పాపాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తే దేవుని దగ్గరికి రావాలి. శోధనలో నుండి మాకు జయం దయచేయి ప్రభువాని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా గడిచిన సంవత్సరంలో మీ సన్నిధిని మేము అనుభవించలేదు, మీ సన్నిధిలో గడపలేదు, మీ సన్నిధి కోసం ఆరాటపడలేదు. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించమని వేడుకొంచాం. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఒక అవకాశం మాకు మరలా ఇచ్చాం. మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినట్టు అవకాశం వందనాలు చెల్లిస్తున్నాం. ఒక తీర్మానంతో మా జీవితాన్ని మీ యొద్ద పెడుతున్నాం. తల్లి, తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ సన్నిధిలో గడిపితే ప్రతిదీ నువ్వు అనుగ్రహించేటువంటి దేవుడు. నాయన, మిమ్మల్ని ఎరుగునట్లుగా సహాయం చేయండి. నిజంగా మిమ్మల్ని మేము ఎరుగునట్లుగా సహాయం చేయమని అయ్యా మీరే మమ్మల్ని దర్శించమని వేడుకొంచున్నాం. మీకు ఈ మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మా జీవితాల్లో ఆయన నువ్వు ఏ డైరెక్షన్లో మమ్మల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నావో మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. ప్రతినిత్యం మీ స్వరము వినేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాం. మీ సన్నిధిలో మొరపెట్టేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాం. నిత్యం మిమ్మల్ని స్తుతించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాం. మా జీవితాల్లో గొప్ప సాక్షులుగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకొంచున్నాం. నన్ను నువ్వు దర్శించమని వేడుకొంచున్నాం.
అయ్యా మా యొక్క అవసరాలు మీరు ఎరిగినటువంటి దేవుడు. ఆయన దేన్ని గురించి చింతించుకుడి కానీ ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అని సెలవిచ్చింది దేవా. ఇదిగో నాయన మొదట మీ సన్నిధిని మేము వెతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయన మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. ప్రతినిత్యము మీ సన్నిధిని మాతో పాటు ఉంచి నడిపించమని వేడుకొంచున్నాం. మా సేనలతో నీవు రమ్మని వేడుకొంచున్నాము తండ్రి. మాకు ఆలోచనలు నీవే చెప్పమని వేడుకొంచున్నాం. వివేకములు, జ్ఞాన వివేకములు మీ వద్దనే ఉన్నవని సెలవిచ్చిందేవా. అయ్యా మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జ్ఞానాన్ని ఇస్తానని సెలవిచ్చిన దేవా మీ వందనాలు. మీ మాటకు లోబడే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ వచ్చేటువంటి 2016వ సంవత్సరం మొత్తము మీ కావల్లో మమ్మల్ని భద్రపరిచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన భక్తులందరికీ ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిని కనిపెట్టేటువంటి, ఆయన సన్నిధిని వెతికేటువంటి ప్రతి బిడ్డకు ఎల్లప్పుడూ తోడైనను గాక. అందరికీ వందనాలండి. చిన్న అనౌన్స్మెంట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాంతోపాటుగా మన మధ్యలో మరియమ్మ ఆంటీ ఉన్నారు. ఆమె బర్త్డే గురించి కేక్ కటింగ్ ఉంది ఇప్పుడు. అలాగే